మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. ఇంకేమన్నాడు? నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త జనులారా, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు? మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, అప్పుడు మీరు తేలికగా అయిపోతారు, మీ బరువు తేలికగా అయిపోతుంది. మీరు నా దగ్గర నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలి నా దగ్గర అంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు నేర్చుకుంటే ఏమవుతుంది? మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రయాసముతో ఉంటాం, చాలా ప్రయాసం కలిగి ఉంటాం. ఈ ప్రయాసం అనేది మనకి ఎట్లొచ్చింది? ప్రయాసం అంటే ఏంటిది? దానికి పర్యాయ పదాలు చెప్పండి. ప్రయాసం అనే దానికి పర్యాయ పదాలు: కష్టం, కష్టపడడం, శ్రమ, వెరీ గుడ్, శ్రమ పడడం, కష్టపడడం, పర్యాయ పదాలు ఇవి. ఓకే, ఇది ఎప్పుడు మనకు సంభవించింది? ఎప్పుడు మనకు వచ్చింది కష్టం, ఈ శ్రమ, ఈ భారం, ఈ ప్రయాసం ఎప్పుడు వచ్చింది? ఆది కాండంలో 3వ అధ్యాయంలో 16వ వచనం 17వ వచనం చదవండి. ఆది కాండం 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనములు చదువు. 3వ అధ్యాయం. ఎస్, దేవుడు చెప్తున్నాడు స్త్రీతోటి, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను. నువ్వు వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. ఇప్పుడు ఆదాముతో చెప్తున్నాడు, నీవు నీ భార్య మాట విని నేను ఏ పండ్లైతే తినొద్దని నీకు ఆజ్ఞాపించానో ఆ ఆజ్ఞను మీరి నువ్వు దానిని తిన్నావు గనక. ఎవరి నిమిత్తము? నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నీవు బ్రతుకు దినాలన్నీ, నీ జీవితకాలం అంతా కూడా ప్రయాసముతో దాని పంటను తింటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఆదాము హవ్వ ఒకవేళ ఆ పండు తినకపోతే ఎట్లుంటుండే? ప్రయాసం ఉండకపో, కష్టం ఉండకపో, బాధ ఉండకపో, ఈ గర్భవేదన ఉండకపో కదా. ఇంకేమి? ఆదాముతో ఏం చెప్తున్నాడు? నిన్ను బట్టి నేల శపించబడి ఉన్నది కనుక నువ్వు జీవితకాలం అంతా, నువ్వు బ్రతుకు దినములంతా ప్రయాసముతోటి నువ్వు ఏం చేస్తావట? పంటను నువ్వు ప్రయాసపడాలి, నువ్వు దుక్కి దున్నాలి, విత్తనం వేయాలి, దాని కొరకు కష్టపడాలి, ప్రయాసపడాలా, ఆ పంట వచ్చేదాకా ఎదురు చూడాలి. నీ కష్టము, నీ చెమట ఓడ్చుకొని నువ్వు పంట తింటావు. స్త్రీతో అన్నాడు, నీ గర్భవేదనను నేను హెచ్చిస్తా, మిక్కిలి హెచ్చిస్తా. పురుషునితో అన్నాడు, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది కాబట్టి నువ్వు ప్రయాసముతోటి పంట కోస్తావు, బాధతోటి పంట కోస్తావు. ఇది మనకు స్టార్టింగ్ పీరియడ్. ఆది కాండములో వారిద్దరు కలిసి చేసినటువంటి పాపానికి ప్రతిఫలం, పాపానికి శిక్ష. హవ్వ చేసింది, తర్వాత భర్తకు ఇచ్చింది. ఇదంతా మనకు తెలుసు స్టోరీ. సో వారిద్దరు కలిసి ఆ పండు తిన్నందును బట్టి
స్త్రీని ఏమన్నా అన్నాడా? నేను నీకు ఆజ్ఞాపించినాను అని అన్నాడా? పురుషునితో అంటున్నాడు ఏమని? నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తినద్దని నీకు చెప్పిన వృక్ష ఫలములు నీవు తిన్నావు గనుక, నీవు స్త్రీ మాట, నీ భార్య మాట విని నువ్వు తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపించబడింది అని అంటుంటాడు. ఓకే, రైట్. ఇది మనం ప్రయాసం గురించి మొదట ఏమంటారు, పరిచయం. దీని గురించి మనం పరిచయం. ఓకే, సరే. ప్రయాసం అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే నేను ఒక 3 విషయాలు చెప్తా. వీలైనంత త్వరగా ఈ 3 విషయాలను ముగించే ప్రయత్నం చేస్తా. ఒకవేళ ఈ వారం ముగించకపోతే నెక్స్ట్ వారం కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, మొదటిది, ప్రపంచంలో చాలా మంది దేని కొరకు ప్రయాసపడుతున్నారు? మొదటిది, ప్రపంచంలో చాలా మంది చాలా వరకు దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ఒకటి. రెండవది, వారు ప్రయాసపడిన తర్వాత వారు దాని ద్వారా ఏమి ఫలం పొందుకుంటారు? ఇది రెండవది. మూడవది, మనము వేటి కోసం ప్రయాసపడాలి? మనం వేటి కోసం ప్రయాసపడాలి? ఓకే, అర్థమైందా? మొదటిది ఏంటిది? గట్టిగా చెప్పు. మొదటిది ఏంటిది? ప్రపంచములో ప్రజలందరూ దేనికోసం ప్రయాసపడుతున్నారో మొదట మనం చూడాలి. రెండవది, ప్రయాసపడిన దాని ద్వారా వారు ఏమి ఫలం పొందుకుంటారో చూడాలి. మూడవది, అసలు మనము దేని కొరకు ప్రయాసపడాలి అనేది చూద్దాం. ఓకే, త్వరగా మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది చాలా వరకు దేని కొరకు ప్రయాసపడుతున్నారు అని అంటే, దాదాపుగా ఆస్తిని సంపాదించుకోవడానికి అనేది మనం చూడొచ్చు. కాదా? అవునా కాదా? ఓకే, ఆస్తిని సంపాదించుకోవడానికి 23వ అధ్యాయం సామెతల గ్రంథం, 23వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనం చదువుదాం. ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకము, నీకు ఒకవేళ అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. చాలు, రైట్. ఇప్పుడు ఐశ్వర్యము లేక ధనము లేక ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడతా ఉన్నాం చాలా మంది. అవునా కదా? చాలా మంది ఇక్కడ కూర్చున్న మనం అందరము ఈ రోజు మందిరానికి రాకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేనికోసం ప్రయాసపడుతున్నారు? ఐశ్వర్యము, ధనము సమకూర్చుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, ఆస్తిని సంపాదించుకోవడానికి. వాళ్ళు ఏం చేస్తున్నారు? దినదినము కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. చాలా మంది అలాగ ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే దాని గురించి మనం ఒకసారి 2వ రాజుల గ్రంథములో 5వ అధ్యాయంలోకి వెళ్ళి మనం కొన్ని విషయాలను చూద్దాం. గెహాజీ గురించి అందరికీ తెలుసు కదా? గెహాజీ తెలుసా లేదా? గెహాజీ గురించి మనం చూద్దాం. గెహాజీ 5వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనం నుంచి 27వ వచనాల వరకు మనం క్లుప్తంగా చూసుకుంటూ వెళదాం. గెహాజీ గురించి మనం చదవద్దు, నేను చెప్తాను. కొంచెం క్లుప్తంగా నన్ను వివరణ ఇవ్వనివ్వండి. గెహాజీ ఎక్కడ పనిచేస్తున్నాడు? ఎవరి దగ్గర ఉన్నాడు? ఎలీషా దగ్గర ఉన్నాడు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉన్నాడు. ఎలీషా దగ్గర ఆయన పని చేస్తున్నప్పుడు, ఆయన సర్వెంట్ గా ఉన్నప్పుడు, దేవుని సేవకునిగా ఆయన చేతి కింద పనివాడుగా ఎలీషా ఉన్నప్పుడు ఎలీషా దగ్గరికి ఒక రాజు వచ్చాడు. ఆయన పేరేంటి? నయమాన్ రాజు వచ్చాడు. ఎందుకు వచ్చాడు నయమాన్ రాజు? కుష్ఠరోగం ఉంది. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక పని పిల్ల చెప్పింది, అమ్మగారికి చెప్పింది, అమ్మగారు, అయ్యగారు చాలా ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఆయన శరీరమును కప్పుకొని తిరుగుతున్నాడు, ఆ రోగమును కప్పుకొని తిరుగుతున్నాడు. అయితే మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆ ప్రవక్త అతన్ని బాగు చేస్తాడు. ఆ ప్రవక్త దగ్గరికి పంపించండి అని అన్నప్పుడు ఆ చిన్నదాని మాట విని అమ్మగారు అయ్యగారిని పంపించింది, రాజుగారిని పంపించింది. పోయాడు. పని వారిని వెంబడి పెట్టుకొని కొంచెం వెండి, కొంచెం ధనము, ఒక మంచి వస్త్రాలు పట్టుకొని వెళ్ళాడు. ఎందుకో? సేవకుడి దగ్గరికి వెళ్తున్నాడు, ఉట్టికి వెళ్ళొద్దు కదా అని ఏం చేశాడు? వెండి, విలువైనటువంటి వస్త్రాలను తీసుకొని బయలుదేరి పోయాడు. పిలిచాడు, అయ్యా ఇక్కడ ఎవరయ్యా రాజు? ఇక్కడ దైవజనుడు ఎవరు? ఇక్కడ ఎలీషా ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. అడ్రస్ తెలుసుకొని పోయాడు. పోతే ఎలీషా ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. బయట ఉన్నటువంటి వారు చెప్తున్నారు, అయ్యా మా దైవజనుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునుగు.
నువ్వు బాగా అవుతావు అని చెప్పాడు మా దైవజనుడు అని అన్నారు. మీ దైవజనుడు ఏందయ్యా, నేను అంత దూరం నుంచి వస్తే, నేను సముద్రాలు దాటి ఇంత దూరం ప్రయాణం చేసుకొని వస్తే కనీసం బయటకు వచ్చి నన్ను చూడడా, బయటకు వచ్చి నాతోటి మాట్లాడడా, బయటకు వచ్చి నా కోసము నా మీద చేయి పెట్టి ప్రార్థన చేయడా, ఆయన లోపల నుండి చెప్తాడా, మా దగ్గర నదులు లేవా, మా దగ్గర సముద్రాలు లేవా, మా దగ్గర మంచి మంచి నదులు ఉన్నాయి, ఈ యోర్దాన్లో మునగడానికి నేను వచ్చింది, మీ దైవజనుడు పిలువు, ఆయన చేత ప్రార్థన చేయించుకుంటా అంటే దైవజనుడు రాడు, నువ్వు వెళ్ళి మునుగు అంతే అని చెప్పారు. ఇంకా ఆయన కోపం వస్తుంది, ఏందిరా ఇట్లా చెప్తుండు, నేను రాజును, నేనెవరిని, నేను రాజును, కొంచెం కూడా విలువిస్తలేడు, నాకు కొంచెం కూడా బయటకు వచ్చి చూస్తలేడు అని చెప్పి కోపం వస్తుంది. పక్కనున్న పనివాడు చెప్తున్నాడు, అయ్యా కొద్దిగా కంట్రోల్ చేసుకోయ్యా నీ కోపాన్ని, ఇప్పుడు ఏమన్నా అద్భుతం చేయమంటే చేయవా, ఏదన్నా ఆశ్చర్య కార్యం చేయమంటే చేయవా, ఏమైతుందో ఒకసారి మునిగరాదు, ఒకసారి మునిగి చూద్దాం ఏమైతుంది, ఎంతో మంది దగ్గరికి వెళ్ళినాం, ఎంతో మందిని ఆశ్రయించినాం, ఒకసారి మునిగి చూద్దాం అని చెప్పి పనివాడు చెప్పగానే సరే అని చెప్పేసి వెళ్ళి యోర్దాన్లో మునగడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారి మునిగి లేచాడు, ఏం కాలే. 2 సార్లు మునిగాడు, లేచాడు, అయినా అట్లనే ఉంది. 3 సార్లు మునిగాడు, లేచాడు, అయినా ఏం కాలే, అసలు ఇంత కూడా మార్పు అనేది లేదు. 4 సార్లు మునిగి లేచాడు, అయినా ఏమైతలేదు. 5 సార్లు మునిగి లేచాడు, అస్సలకి కొద్దిగా కూడా స్వస్థత అనేది, ఒక పుండు మానిపోయినట్టుగా కూడా కనిపిస్తలేదు. 6 సార్లు మునిగి లేచాడు, అయినా ఏం కాలే. ఎన్నిసార్లు చెప్పిండు దైవజనుడు? 7 సార్లు మునగాలి అన్నాడు. 7వసారి మునిగి లేచేసరికి ఆయన దేహము పసిపిల్లవాని దేహము వలె అయిపోయిందట. హల్లెలూయా, ఇప్పుడు కొట్టండి చప్పట్లు. ఆయన దేహం ఎట్లుంది? పసిపిల్లవాని దేహము వలె అయిపోయింది. చాలా స్మూత్ గా అయిపోయింది. ఒక మచ్చ లేదు, ఒక మరక లేదు, ఒక గాయం లేదు, ఒక పుండు లేదు. అసలు కుష్టి వ్యాధి వచ్చింది అనే మరక ఎక్కడ కూడా ఆయనకి లేదు. ఎంత చక్కగా అయిపోయింది దేహం అంటే, పసిపిల్లవాని దేహము ఎట్లా ఉంటుందో అంత చక్కగా అయిపోయింది. వెంటనే లేచి, అబ్బా ఇంత అద్భుతం జరిగిందా అని చెప్పి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గర వెండి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, అయ్యా తీసుకో బహుమానంగా అంటే దైవజనుడు అన్నాడు, నాకొద్దు, నాకొద్దు. అయ్యా బ్రతిమిలాడుతున్నాడు, తీసుకో అయ్యా, అయ్యా దేవుడు నాకు ఇంత మేలు చేస్తాడు, తీసుకో తీసుకో అని బ్రతిమిలాడుతున్నాడు. అయినా కానీ దైవజనుడు నాకొద్దు అని అన్నాడు. సరే అని చెప్పి ఆయన వెళుతుండగా గేహాజీకి మనసులో ఒకటి తట్టింది. ఏం తట్టింది? అరే మా దైవజనుడు వద్దంటుండు, నేనన్నా తీసుకుంటే బాగుండు అని చెప్పి వెంటనే అతడు ఏం చేసిండంటే ఆ రథము వెంబడి పరిగెత్తుకొని వెళుతున్నాడు. రథము వెంబడి పరిగెత్తుకొని వెళుతుంటే ఆ యొక్క రాజు చూసి, పరిగెత్తుకొని వస్తున్నటువంటి గెహాజీని చూసి ఆ రథము దిగి వచ్చి ఎదుర్కొన్నాడు. అయ్యా క్షేమమేనా అంటే, అయ్యా క్షేమమే. ఏం సంగతి, ఏం కావాలంటే, ఇప్పుడే మా అయ్యగారి దగ్గరికి 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళకు కొంచెం వెండి ఇయ్యి, కొంచెం వెండి ఇచ్చి 2 దుస్తుల బట్టలు ఇయ్యి అని అంటే, కాదయ్యా మొత్తం తీసుకో, డబల్ తీసుకో అని అన్నాడు. అంటే వద్దు వద్దు అని ఈయన అంటున్నాడు. లేదు తీసుకో తీసుకో అని ఆయన బతిలాడిండు. మొత్తం మీద ఏం చేసిందంటే సంచులలో నింపి 2 పనివారికి ఇచ్చి వారిని పంపించి ఇంటికాడ దింపిరాపురా అని చెప్పింది. పోయి మెల్లగా తీసుకుపోయి ఒక గదిలో దాచిపెట్టుకొని వాళ్ళని పంపించి మెల్లగా ఏం తెలియనట్టుగా పోయి ఎలీషా దగ్గర నిలబడ్డాడు. ఎవరు? గెహాజీ. ఇప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడికి పోయినావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే, నేను ఎక్కడికి పోలేదయ్యా, ఇక్కడే ఉన్నా, నేను ఎక్కడికి పోలే అని అన్నాడు. నువ్వు పోయినప్పుడు నీతో కూడా నా మనసు వచ్చింది. హల్లెలూయా, నువ్వు పోయినప్పుడు నీతో కూడా నా మనసు రాలేదా అని అడిగాడు. అయితే ఇప్పుడు చదువుదాం ఆ మాటలు. చదువు. ఎస్, ద్రాక్ష తోటలను ఇది సమయమా కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టి రోగము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాడు. అర్థమవుతుందా? ఒక గెహాజీ వెండిని ఆశించాడు,
మంచి సీనారు వస్త్రములను ఆశించాడు. దైవజనుడు వద్దంటే నేను వెళ్ళి తెచ్చుకుంటాను పోయాడు. పోయి తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. ఒక్కడు తప్పు చేస్తే ఏం జరిగింది? ఇప్పుడు ఆ వచనం మళ్ళీ ఒక్కసారి చదవండి దయచేసి. ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని ఒక్కడు చేసినటువంటి తప్పు కోసము అతనికి అతని సంతతికి సర్వకాలము కుష్ఠరోగము అంటి ఉంటది అని దైవజనుడు చెప్పాడు. ఆ దినము నుంచి అతడు కుష్ఠరోగంతో ఉన్నాడు. దేనికోసం ప్రయాసపడుతున్నాడు? వెండిని సంపాదించుకోవాలి, వస్త్రాలు సంపాదించుకోవాలి, ధనమును సంపాదించుకోవాలి అని ప్రయాసపడి దైవజనుడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. దైవజనుని మనసు అతనితో వెళ్ళిపోయింది. ఇది సమయమా? నువ్వు ఇళ్లను సంపాదించుకోవడానికి, తోటలను సంపాదించుకోవడానికి, భూములను సంపాదించుకోవడానికి ఇది సమయమా? నువ్వు ఆస్తిని సమకూర్చుకోవడానికి ఇది సమయమా అని దైవజనుడని ఇప్పుడు నయమానికి వదిలిన కుష్టి నీకును నీ సంతతికి ఎల్లకాలం ఉంటది పో అని అన్నాడు. అప్పటి నుంచి కుష్టితోటి ఉన్నాడు. కుష్టితోటి ఉన్నాడు. సంపాదించుకోవడానికి ఒక సమయం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఆస్తి సంపాదించుకోవడానికి, ధనము సంపాదించుకోవడానికి, నువ్వు కష్టపడడానికి, నువ్వు శ్రమ పడడానికి, నువ్వు ప్రయాసపడడానికి ఒక సమయం ఇచ్చాడు. ప్రసంగిలో అంటాడు, ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి సమయం ఉన్నది. ఏడ్చుటకు సమయం కలదు, నవ్వుటకు సమయం కలదు. నువ్వు పని చేయడానికి సమయం ఉన్నది, సంపాదించుకోవడానికి సమయం ఉన్నది. కానీ నువ్వు ఏ సమయంలో పోతున్నావు? నీకు ఇవ్వని సమయంలో నువ్వు వెళుతున్నావు. ఇది సమయం నీది కాదు, దేవుంది. హల్లెలూయా. ఈ సమయం ఎవరిది? ఈ దినం ఎవరికి కేటాయించారు? దేవునికి కేటాయించిన దినం, దేవునికి కేటాయించిన సమయం. ఈరోజు ప్రయాసముతోటి వెళుతున్నావు, భారముతోటి వెళుతున్నావు, కష్టపడి సంపాదించుకుంటున్నావు. అయితే దాని తర్వాత ఏమైతుంది? ఎవరి కోసం ఇదంతా? చాలా మంది ఆస్తి కోసము తమను తాను పొడుచుకొని చచ్చిపోయారని తిమోతి పత్రికలో చూస్తాం మనం. తిమోతి పత్రిక చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. చదవండి త్వరగా. సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. హల్లెలూయా. చాలా మంది విశ్వాసములో నుండి తొలగిపోతున్నారు. ఆస్తిని సంపాదించుకోవడానికి, ధనమును సంపాదించుకోవడానికి వేగిరపడుతూ ప్రయాసపడుతూ వెళుతున్నారు. వెళ్ళినటువంటి వారిలో కొందరు ధనాన్ని ఆశించి, ఆస్తిని ఆశించి దాన్ని సమకూర్చుకోవాలని, వెండిని, బంగారమును, భూములను, ఇండ్లను సంపాదించుకోవాలని ప్రయాసముతో వెళుతూ ఏమైతున్నారు తెలుసా? విశ్వాసములో నుంచి తొలగిపోతున్నారు. అంత మాత్రమే కాకుండా ఏం చేస్తున్నారట? నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోతున్నారు. జరుగుతలేవా? బయట జరుగుతున్నాయా లేదా? తమను తామే చంపేసుకుంటున్నారు. అన్నదమ్ములు, భూముల కాడ పంచాయతీలు మనం చూస్తలేమా కదా? ఆస్తుల కాడ ఇతర అన్నదమ్ములు కొట్టుకొని చచ్చారు బైబిల్లో. దేనికోసం? దేవుడు మెచ్చుకున్నందుకు కొట్టిండయా? కయ్యను అర్పణ తీసుకుపోయాడు, ఏబేలు అర్పణ తీసుకుపోయాడు. అయితే దేవుడు ఎవరిది చూశాడు? ఏబేలు యొక్క అర్పణను చూశాడు, ఆయన హృదయాన్ని చూశాడు. హల్లెలూయా. కయ్యను చూశాడు, కయ్యను సంగతి అంతా తెలుసుకున్నాడు. అతడు ఎలాంటి హృదయంతో అర్పించాడో తెలుసుకున్నాడు. ఏబేలు ఎలాంటి మనసుతో ఇచ్చాడో తెలుసుకున్నాడు. తెలుసుకుంటే ఆ కయ్యను ముందటనే దేవుడు ఏం చేసిందంటే ఏబేలుని మెచ్చుకున్నాడు. అన్నదమ్ములే కదా, ఏమైతుంది? మెచ్చుకున్నాడు. ఆహా, నువ్వు మెప్పు పొందుతావా? నన్ను దేవుడు మెచ్చుకోలేదు, నిన్ను మెచ్చుకున్నాడు అని చెప్పి సమయం చూసి చంపేసి మెచ్చుకున్నందుకే
వీళ్ళకి భూముల కాడ రాలే, ఇళ్ళ కాడ రాలే గొడవలు. దేవుడు మెచ్చుకున్నాడని చంపేసిండు. ఈరోజు చాలా మంది ఆస్తుల కాడ చంపేసుకుంటున్నారు, జానుడు జాగ దగ్గర చంపేసుకుంటున్నారు. చూస్తలేమా, వార్తలు వింటలేమా? ఆస్తులు రాసిస్తలేడని తల్లిదండ్రులను చంపేసిన కొడుకులు ఎంతమంది లేరు? అన్నను తమ్ముడు, తమ్ముడు అన్నను చంపేసుకునే పరిస్థితులు లేవా? భూముల దగ్గర, జాగల దగ్గర సమాధానం లేదు. ఆస్తి ఎక్కువగా ఉంటే నెమ్మది ఉండదు. అందుకే తగిన దానికంటే ఎక్కువ సంపాదించుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత కావాలో అంతే ఉండాలి. ఎక్కువ ఉన్నదానికి అసలు నెమ్మది ఉండదు, ఇక నిద్ర పట్టది. మనకు పడుతుందా? తమ్మును తాము పొడుచుకొని చచ్చిపోతున్నారు, విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. భూమి దగ్గర, జాగ దగ్గర పంచాయతీలు చేసుకొని, ఆ ఇండ్ల దగ్గర పంచాయతీలు చేసుకొని అసలు దేవుడి దగ్గరికి రావడమే మానేస్తున్నారు చాలా మంది. ఈ పంచాయతీలు ఎప్పుడు పెడతారు? మళ్ళా ఆదివారమే. ఎందుకు ఆదివారం పెట్టాలి? ఆదివారం అయితేనే అందరికీ సెలవు ఉంటుంది, ఎవరైనా పెద్ద మనుషులు మాట్లాడడానికి వస్తారు. ఆదివారం అయితేనే అంతా జరిగిపోతుంది, అన్నిటికీ హాలిడే, ఫుల్గా తినొచ్చు, తాగొచ్చు, ఏమంటారు? సో కాబట్టి పెద్ద మనుషులు చెప్తారు, ఏ ఆదివారం మాట్లాడదాం పోరా, ఏంద్ర అయ్యాలా లొల్లి మీది అని అనేవారు. అంతేనాయా ఆదివారం మాట్లాడదాం? ఆదివారం మన పంచాయతీ. మరి చర్చి చర్చ ఏందా? ప్రతి వారం పోతలేమా? ఈ వారం పోకపోతే పంచది కావాలి ముందుగాలు, ఇది తాడపేడ తెలవాలి, ఇది వాందానాదా, ఇది తెలవాలి. అలా ఈ పంచది అయినాకనే చర్చికి పోవుడు, అంతవరదాకా లేదు, బంద్. మనలో చాలా మంది లేరు అట్లాంటి వాళ్ళు, ఉన్నారు. ఆస్తిని సంపాదించుకోవడానికి పరుగులెత్తుతున్నారు, విశ్వాసం నుండి తొలగిపోతున్నారు, మందిరమును విడిచి వెళుతున్నారు, ప్రార్థనను విడిచి వెళుతున్నారు, విశ్వాసం నుండి తొలగిపోయి తమను తాము చంపుకుంటున్నారు. ఆ సమయంలో వాక్యం గుర్తుకు రాదు, మందిరము గుర్తుకు రాదు, ప్రార్థన గుర్తుకు రాదు. ఒక్కటే గుర్తుకొస్తుంది, ఏంటిది? పగ. వీడా నేనా, అంతే. వాడా నేనా, అంతే. అది అన్నదమ్ములైనా ఇంకెవరైనా కావచ్చు. ఆ సమయంలో ఏమీ గుర్తుకు రాదు. ఒకటే, వీడెట్లా నా భూమిని సంపాదించుకుంటాడు, వీడెట్లా నా దగ్గర నా భూమిలో గెట్టు వాచుతాడు, వీడు అరే ఇక్కడ దాకా దున్నిండు వీడు, ఇదంతా ఇట్లా మొత్తం ట్రాక్టర్ పోయాంతుండే ఇదంతా జాగా, ఇప్పుడు చూస్తే గింతే అయింది ఆడ పంచాయతీ. ఏం చేసుకుంటారండి? పోయేటప్పుడు మనకి ఎన్ని అడుగుల జాగా మనది? 7 అడుగుల జాగా కోసం ఇంత సంపాదించుకుంటున్నాం మనం. హల్లెలూయా. అట్లా అని చెప్పేసి సంపాదించుకోవడం తప్ప అన్నట్లేదు నేను. దానికి ఒక సమయం ఉన్నది అంటున్నా, దానికి ఒక సందర్భం ఉన్నది అంటున్నా. నీకు దేవుడు చెప్పిన ఆజ్ఞను మర్చిపోతున్నావు. అందుకనే ఇప్పుడు ఆదాముతో ఏమన్నాడు? నేను నీకు ఆజ్ఞాపించి తినవద్దన్న ఫలాలు నువ్వు తిన్నవు గనక నీ నిమిత్తము నేల శపించబడ్డది. దైవజనుడైన ఎలీషా నాకు వద్దు, ఆ బహుమతులు వద్దు అని అన్నాడు, పోయి తెచ్చుకున్నాడు. అతనిని బట్టి అతని కుటుంబం శపించబడ్డది. ఆదివారము దేవుని దినమని తెలిసి మనం ఆజ్ఞను మీరి తప్పు చేస్తున్నాం. నిన్ను బట్టి నీ కుటుంబం ఏమైపోతుందో జాగ్రత్తగా ఆలోచించుకో సోదరి సోదరుడా. తల్లి గాని తండ్రి గాని మందిరానికి రాక పిల్లలు చూసినప్పుడు ఏమంటారు? మా అయ్యే పోతలేరు, ఇంకా మా అమ్మలే వాడు అడిగిండు తీ అంటారు. అవునా? మన ఆయనే పోతలేడు, మా అమ్మే పోతలేదు, ఇక నేనేం పోతా అనుకుంటారు పిల్లలు. తల్లిదండ్రులు పోతే పిల్లలు పోతారు. ఒకవేళ తల్లిదండ్రుల రక్షణ లేదనుకో, మీలో కొంతమంది డౌట్ రావచ్చు, వాళ్ళకి రక్షణ లేకపోతే ఎట్లా అయ్యారు? మీరు రక్షించబడ్డారు కదా, మీరు వెళితే మీ వెనక తల్లిదండ్రులు వస్తారు. మీరు నమ్మకంగా ఉంటే, మీరు నిజంగా సత్యముగా ప్రార్థనాపూర్వకంగా విశ్వాసములో నువ్వు వింటే నీ వెనుక నీ ప్రవర్తనను చూసి వాళ్ళు వస్తారు. హల్లెలూయా. ఒకప్పటి ప్రవర్తన ఇప్పటి ప్రవర్తనకు తేడా చూపేయాలి. నువ్వు తేడా ఉందా? మార్పు చెందాలి. మార్పు చెందినప్పుడు నీ వెనకాల నీ పేరెంట్స్ వస్తారు, నీ వాళ్ళు వస్తారు, నీ రక్త సంబంధికులు వస్తారు. రెండవ ప్రయాసం పని కొరకు. ఆస్తి కావాలంటే పని చేయాలి కదా, ఆస్తి సమకూర్చబడాలంటే పని చేయాలి. పని కొరకు ప్రయాసపడుతున్నారు చాలా మంది. ప్రసంగి గ్రంథం చూద్దాం. ప్రసంగి 2వ అధ్యాయం. ప్రసంగి 2వ అధ్యాయం 17వ వచనం ఒకరు చదవండి, 11వ వచనం ఒకరు చదవండి.
సూర్యుని క్రింద జరిగేదంతా నాకు వ్యసనం పుట్టించింది. ఎందుకంటే అంతా వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడింది. ఇదంతా చూసేసరికి నాకు ఇక బ్రతుకుట ఎందుకు రా అనిపించింది అని అంటాడు. ఎవరు? సొలొమోను. ప్రసంగి రాసింది ఎవరు? ప్రసంగి గ్రంథకర్త ఎవరు? సొలొమోను. సొలొమోను గారు ఏమంటున్నారంటే, ఈ భూమి కింద సూర్యుని కింద జరిగేదంతా నేను చూసేసరికి ఇదంతా వ్యర్థముగా కనబడుతుంది. ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా కనబడుతుంది. ఇదంతా చూస్తే ఇంకా నేను బతుకుడు ఎందుకురా అని అనిపించింది నాకు అని అంటాడు. ఇప్పుడు 11వ వచనం చదువుదాం. నేను నిదానించి వివేచింపగా అంటే ఆలోచించగా అవన్నీ వ్యర్థమైనవిగాను అగుపడ్డాయి. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టుగా నాకు కనబడ్డదని చెప్తున్నాడు జ్ఞాని సొలొమోను గారు చెప్తున్నారు. ఇప్పుడు 20వ వచనం. చూసారా, ఈయనేమో ప్రయాసపడి సంపాదించుకుంటున్నాడట, ఇంకోటి ఏం ప్రయాసపడతలేడు. ఈయన సంపాదించి ప్రయాసపడి పోగు చేసి ఆ ప్రయాసపడనోనికి ఇస్తాడట. ఇది వ్యర్థమే. ఈడు తింటలేడు, కష్టపడ్డది ఈడు, తినేది ఇంకోడు, సంపాదించేదంతా ఈయన, ఇంకోళ్ళు తినబట్టే. ఇది వ్యర్థమే అని చెప్తున్నాడు. ఇది వ్యర్థమే, గొప్ప చెడు అట. చూసారా, ఇది వ్యర్థముగాను ఒక గొప్ప చెడుగాను ఉన్నది ఇది. వానికి ఏమి దొరుకుతుంది? అసలు ఏమి దొరుకుతలేదు. వాడు ప్రయాసపడుతుండు, కష్టపడుతుండు, ఏమేమో చేస్తుండు, కానీ ఏం దొరుకుతలేదు. శ్రమకరములు వానికి రాత్రి నెమ్మది దొరుకుతలేదు, పొద్దుగాల నెమ్మది దొరుకుతలేదు. ఇది కూడా పొద్దుగాల తెల్లారంగానే ఏ పని చేయాలి, ఎక్కడికి పోవాలి, ఏం సంపాదించాలి. ఈయనకి నెమ్మది ఉన్నదా? మళ్ళీ రాత్రి పండుకొని ఆలోచిస్తుడు, ఇక రేపెట్లా పోవాలి, ఏం పనికి పోవాలి, ఏడ సంపాదించాలి, రేపెంత కూలి దొరుకుతుందో. పొద్దున్నాక సంపాదించుండు, మళ్ళీ రాత్రి నిమ్మలంగా వండుకోవాలి కదా, మళ్ళీ రాత్రి ఆలోచిస్తాడట, రేపు ఎట్లా పోవాలి, ఏం పనికి పోవాలి, రేపు ఎవడు వెళ్తాడు మనలా, రేపు ఎంత సంపాదించుకోవాలి. ఇగో ఇదే పని, ఇది వ్యర్థమే. చదవండి. చూసారా, అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడటము కంటే నరునికి మేలైనది ఏది లేదు. ఇది దేవుని వలన కలిగినదని నేను తెలుసుకున్నాను. ఓకే, చూసారా, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము? అయితే ఏంది ఇది? చూసారా ఎంత మాట. దైవ దృష్టికి మంచివాడిగా ఉండేటువంటి వానికి దేవుడు జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని ఇస్తాడు. తర్వాత ఏమన్నాడు? అయితే దైవ దృష్టికి ఇష్టడయ్యేవానికి ఇవ్వడానికి ప్రయాసపడి పోగు చేసిన పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తాడట. ఇది వ్యర్థమే. ఇంత పని చేస్తే ఎవరికి ఇస్తాడట? పాపాత్ములకు ఇస్తాడట. ఇది వ్యర్థమే. అసలు ఇంకో మాట మీరు చదవలే. 19వ వచనం. నరులకు సంభవించినది ఏదో పద్దెనిమిది వచనం.
ఆ, చూసారా ఏం చేస్తున్నాడు? సూర్యుడి కింద బాగా కష్టపడుతుండు, ప్రయాసపడుతుండు, సంపాదించుకొని ఆఖరికి ఈయన తినకుండానే ముసలితనంలోనో లేకపోతే మధ్య వయసులోనో ఎప్పుడో గుట్టుకోమన్నాడు. ఇక్కడ ఏం రాసింది వాక్యం అంటే, సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తర్వాత వచ్చేవానికి నేను అయిపోయా. నువ్వు తినపోతివి, ఇంకోనికి ఇడిచిపెడుతుంది. వాడు మంచోడో చెడ్డోడో తెలియదు అని మళ్ళీ ఇప్పుడు ఈ 19వ వచనంలో చెప్తాడు. వాడు జ్ఞానో అజ్ఞానో వాడు ఎవడో తెలియదు, కానీ నేను సంపాదించుకుంది వాడు తింటాడు. మన ప్రయాసం అంతా ఇంకోళ్ళ కోసమే, మన కోసం లేదు, ఏం లేదు. నువ్వు ఎన్ని గంటలు కష్టపడ్డా, నువ్వు ఏడికి పోయినా, నువ్వేం సంపాదించుకున్నా, ఒక్క పూటన్న తృప్తిగా భోజనం చేస్తున్నామా? మనం కంటి నిండా నిద్రపోతున్నామా? నెమ్మది ఉంటుందా మనిషికి? ఇంకా కావాలి అనేది ఉంటుంది. ఎంత మనిషికి ఏమి ఇచ్చినా ఎన్ని ఇచ్చినా సరిపోదట. ఇంకా కావాలంటాడట. వద్దు అన్నాడు మనిషి ఎప్పుడు కూడా. ఇంకా కావాలి, ఇంకా. ఎంత సంపాదించుకున్నా నెమ్మది లేదు, సుఖం లేదు, నిద్ర లేదు. ఆఖరికి కష్టపడి సమకూర్చి ఆయనతో గుట్టుకుమాయనే ఇంకోటి వచ్చి తినబట్టి ఇది వ్యర్థమే అని అంటాడు సొలొమోను జ్ఞాని. దేనికోసము? పని కొరకు. యోబు కూడా అంటున్నాడు 20వ అధ్యాయం 18వ వచనంలో. యోబు కూడా ఏమంటున్నాడు చదవండి, 20వ అధ్యాయం 18వ వచనం. వాడు సంపాదించినది అనుభవింపక, ఓ మీద అంటే అట్టున్నదా? ఉండిరో వారు అప్పగిస్తారట ఇంకోళ్ళకు. వారికి సంతోషమే లేదు. అప్పగిస్తే సంతోషం ఉంటుందా? మనం బాగా కష్టపడి మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకో, మనం అల్లు ఉంటాం, ఇంకోనికి అప్పగించినాం, సంతోషంగా ఉంటామా? ఇంతగానో ప్రయాసపడి కట్టుకుంటే ఒక్కరోజన్నా నిద్రపోతే ఉంటుందా బాధ? వీడు ఇంతగానో కష్టపడి సంపాదించుకొని ఆస్తి అంతా ఇంకోనికి అప్పగించాడు, సంతోషం ఎక్కడిదిగా? అసలు దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం? మనము దేంట్లో సంతోషాన్ని వెతుకుతున్నాం? ఆస్తిలో సంతోషాన్ని వెతుకుతున్నాం, పనిలో సంతోషాన్ని వెతుకుతున్నాం, ఆనందాన్ని వెతుకుతున్నాం, కానీ అందులో కూడా లేదట. సొలొమోను చెప్తున్నాడు, యోబు చెప్తున్నాడు, అసలు తృప్తి లేదు, సంతోషం లేదు. నువ్వు కష్టపడి చేసిందంత ఇంకోనికే, నీకు కాదు, నువ్వు ఎప్పుడు తినేవు, సుఖంగా ఉండవు. ప్రయాసం. తర్వాత సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22లో ఒక మాట అంటాడు, చూసారా? నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. నువ్వు సంపాదించే సంపదాన్ని కష్టము చేత నువ్వు ఎక్కువ చేసుకుందాం అనుకుంటున్నావు. నువ్వు ప్రయాసపడుతున్నావు, ధనము కోసం ప్రయాసపడుతున్నావు, సంపాదన కోసం ప్రయాసపడుతున్నావు, రూపాయి పోగు చేసుకుందాం అనుకుంటున్నావు. నీ కష్టము చేత నువ్వు ఎంత కష్టపడినా, నువ్వెంత ప్రయాసపడినా అది నీకు లాభకరముగా ఉండదు. దాంట్లో నీకు సంతోషం ఉండదు. అదంతా కూడా ఎక్కడ సినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సినిగిపోయిన సంచిలో వేస్తే ఏముంటది? అందులో ₹1 కూడా మిగలదు. నువ్వు దినమంతా కష్టపడి, రాత్రంతా కష్టపడి, 24 గంటలు కష్టపడి, ప్రార్థనగా పెట్టి కష్టపడి, అన్ని నువ్వు ఎటు చూసినా బిజీ లైఫ్. ఎటు పోతున్నావంటే పని ఉన్నది, ఎటు పోతున్నావంటే ఈ పని, ఎటు పోతున్నావంటే ఆ పని. మందిరానికి ఎందుకు రావాలంటే పని ఉన్నది, ప్రార్థనకి ఎందుకు రావాలంటే పని ఉన్నది. ఇంకా నువ్వు పని లేని ఎప్పుడు? మొన్న ఒక ఆయన ఎవరు అంటాడు, ఎప్పుడు చూసినా బిజీగా ఉంటాడని, ఎప్పుడు చూసినా పని అంటాడని. అంటే ఆయన అంటాడు, ఇంకా మరి విశ్రాంతి ఉండదండి, ఆయనతో ప్రాణం పోతేనే విశ్రాంతి ఉంటుంది ఆయనకేనన్నాడు. రెస్ట్ ఇన్ పీస్. రిప్ అని ఎందుకు రాస్తాం? రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ లో ఉంటాడు ఎప్పుడు, ప్రాణం ఎప్పుడు చూసినా బిజీ. అటురకాలి ఇటురకాలి, ఆడికోవాలి ఇడికోవాలి, ఎక్కడ సంపాదించాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఇదే లైఫ్. ఓకే, యోబు అంటున్నాడు సంపాదనలో సంతోషం లేదు. సామెతల గ్రంథంలో అంటున్నాడు, ఆ యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే నీకు, ఆ ఐశ్వర్యమే నీకు ఆశీర్వాదకరంగా ఉంటది. నువ్వు కష్టపడినది ఏది కూడా నీకు ఆశీర్వాదంగా ఉండదు. అది ఆశీర్వాదంగా ఉండాలి అని అంటే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయి, దేవా 6 రోజులు కష్టపడ్డానయ్యా, ఆశీర్వదించు.
ఈ 6 రోజుల కష్టాన్ని దీవించు. ఈ 6 రోజులు నేను చేసిన దానికి ప్రతిఫలం ఇయ్యయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చి, అయ్యా 6 రోజులు ఆరోగ్యం ఇచ్చావు, పని చేసుకోవడానికి కృపనిచ్చావు, ఈ మంచి 6 రోజులు నేను కష్టపడ్డా, పని చేసుకున్నా, ఇగో 7వ దినాన నీ మందిరానికి వచ్చినా, నిన్ను స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా, నా కష్టంను ఆశీర్వదించని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు ఆయన నీ కష్టంను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. పనికి మళ్ళీ పనిని పెట్టుకొని ఆదివారం ఎగుకొట్ట కుర్రి పనులు ఏం జరిగాయి. అప్పుడప్పుడు వాక్యం చదువుతుంటే అనిపిస్తుంది, ఇంత కఠినంగా అప్పుడెందుకున్నావు ఇప్పుడెందుకు లేవు అనిపిస్తుంది. దేవుని మీద నాకు ప్రశ్న వేయాలనిపిస్తుంది. అప్పుడేమో పటక్కన చేసినావు, ఇప్పుడేమో ఎందుకు దీర్ఘకాలంగా ఆలోచిస్తున్నావు, ఎందుకు ఎవరు మారరు నాకు అనిపిస్తుంది. దేవునితో చెప్పాలని అప్పుడప్పుడు, కానీ ఆయన కృప చూపిస్తుండు. హల్లెలూయా. ఆయనేమో కృప చూపిస్తుండు. ఆ కృపను మనం చులకన తీసేసుకుంటున్నాం. ఏం కాతి, ఏమైతుంది, ఇది కృపకాలంలో ఉన్నాం కాబట్టి ఏమైతలేదు. ఒకవేళ అప్పట్లేక ఉన్నది అనుకో కథ, ఫటక్ ఫటక్ అప్పుడే అసలు ఎవరు ఉండకపోవటం కదా. పని కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఇంకొకటి 3వ విషయం, జ్ఞానము సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం. ప్రసంగి 2:15 ఇది 3వది. బుద్ధిహీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనక ఇది ఏంది కథ, ఇది కూడా అది మిస్ అవుతాను. ఇది ఏమనుకుంటుండ ఆయన, బుద్ధిహీనునికి సంభవించినట్లు నాకును సంభవిస్తుంది. ఇక నేను అధిక జ్ఞానం సంపాదించుకుని ఏం లాభం, ఇది వ్యర్థమే. జ్ఞానం సంపాదించుకున్నాడండి సొలొమోన్ గారు, అధిక జ్ఞానం. మనం అంటాం కదా, నీ అధిక తెలివి నా దగ్గర చూపేయకంటాం అంటాం మనం. ఏం నీ అధిక తెలివి నా దగ్గర చూపిస్తున్నావు, నీ తెలివి ఎంత, నీ కథ ఎంత అంటాం కదా. సొలొమోన్ అంటున్నాడు, నేను ఇంత సంపాదించుకున్న జ్ఞానాన్ని ఇక బుద్ధిహీనునికి జరిగినట్టే నాకు జరగబట్టి ఇక నాకు వాడికి తేడే అంటాడు సొలొమోన్. వాడికి నాకు తేడేం లేదు, నేను ఇంత జ్ఞానం సంపాదించుకుంటే ఏం లాభం, వ్యర్థమే, ఇది కూడా వేస్ట్. అందుకనే లోక జ్ఞానము దేవుని ఎదుట ఏంటట చెప్పండి. ఈ లోక జ్ఞానము దేవుని ఎదుట 1 కొరింథీ 3:19 ఈ లోక జ్ఞానము దేవుని ఎదుట, లోకంలో నువ్వెంత జ్ఞానము సంపాదించుకున్నా దేవుని ఎదుటికి వస్తే అది వెర్రితనమే. ఒకవేళ నువ్వు జ్ఞానవంతుడిగా కావాలనుకుంటే దేవునిలో నువ్వు వెర్రితనముగా ఉండాలి. ప్రభువుకు తెలుసు అని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నదో తెలుసా? 94వ కీర్తన 11లో రాయబడి ఉన్నది. ఏమని? జ్ఞానుల ఆలోచనలు వృధా వ్యర్థము అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఓకే, ఒకవేళ నువ్వు క్రీస్తులో మంచి జ్ఞానవంతుడివి బుద్ధివంతుడివి కావాలనుకుంటే నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా? క్రీస్తులో వెర్రివాణిలా ఉండాలి. అంటే నీకేం తెలియనట్టు ఉండాలి. నాకేం తెలియదు అన్నట్టుగా నువ్వు ఉంటే దేవునిలో నువ్వు జ్ఞానం సంపాదించుకోగలుగుతావు. లోక జ్ఞానం ఎంత సంపాదించుకున్నా వ్యర్థమే. నాకు అన్ని తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, లోకంలో అన్ని తెలుసు నాకు అంటావు చూడు, అప్పుడు దేవుడు అంటాడు, వెర్రివాడా, నీ జ్ఞానం వేస్ట్ అంటాడు. నువ్వు సంపాదించుకున్న జ్ఞానము వృధా. అందుకనే ప్రసంగిలు ఏమన్నాడు? బుద్ధిహీనునికి జరిగినట్టు నాకును జరుగుతుంది. నేను ఇంత మంచి జ్ఞానం సంపాదించుకున్నా, అధిక జ్ఞానం సంపాదించుకున్నా, ఏం లాభం? ఇది కూడా వ్యర్థమే. హృదయంలో అనుకున్నాడట, ఆస్తి కోసం, పని కోసం, జ్ఞానం కోసం మనం ప్రయాసపడుతూ ఉంటే ఆ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 4వదిగా ఎదుటి వాని మీద తప్పులు మోపాలని ప్రయాసపడుతూ ఉంటాం. ఇర్మియా 9వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా 9వ అధ్యాయం 5వ వచనం. సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగు వాడిని వంచిస్తాడు. అబద్ధములాడుట వారి నాలుకలకు అభ్యాసము చేశారు, అంటే నేర్పిస్తున్నారు. ఎదుటివాని తప్పులు పట్టాలని ప్రయాసపడుతున్నారు. ఏం చేయడానికి? అమ్మా, తప్పులు పట్టాలి. ఎదుటి వాళ్ళ తప్పులు పట్టాలి, కానీ మన తప్పులు మనం పట్టుకోవద్దు. మన తప్పులు ఇంకోడు పట్టాలి.
అంతే కదా. ఎదుటివాని తప్పులు పట్టడానికి ప్రయాసపడుతూ ఉన్నారు ప్రజలు. దానియేలు మీద తప్పు మోపడానికి ప్రయాసపడ్డారు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీసే. ఆయన ఒక్కసారి మళ్ళొకసారి చూద్దాం. చూడండి, దానియేలు 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 4వ వచనం 5వ వచనం. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలే అనుకున్నారు. తగిన హేతువు కనిపెట్టుచూ ఉన్నారు. దానియేలు నమ్మకస్తుడై ఉన్నాడు, ఏ నేరము చేయని వాడై ఉన్నాడు, ఏ తప్పు చేయని వాడై ఉన్నాడు. గనుక దానియేలు తప్పైనను లోపమైనను దానియేలులో ఈ లోపము గాని తప్పు గాని కనుగొనలేకపోయారు. ఏం అర్థం కాలే వీళ్ళకు. వీడు ఎక్కడ దొరుకుతాడరా, వీడు ఏంద్ర విని పరిస్థితి, అసలు వీడు ఎవడరా మన మీద అధికారం చెలాయించడానికి అనుకున్నారు. ఎందుకు? మనం మొదటి అధ్యాయంలో చూస్తే వీళ్ళు చెరపట్టబడి తీసుకొచ్చినటువంటి బ్యాచ్ ఇది. ఎవరెవరు? దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో. వీళ్ళలో ప్రధానిగా ఎన్నుకున్నారు. దానియేలును ముఖ్యుడిగా చేశారు. చేసిన తర్వాత దానియేలు దర్యావేషు రాజ్య పరిపాలన సమయంలో 120 మందిని ఏర్పరచుకుంటాడు. ఆ 120 మంది మీద 3 ప్రధానులుగా చేస్తాడు. ఆ 3లో దానియేలు ప్రముఖ్యుడు. ఆ 120 మంది అందరూ కలిసి లెక్కప్ప చెప్పాలి. ఏం చేయాలి? దానియేలుకు లెక్కప్ప చెప్పాలి. ఏం జరిగింది, ఈ దినమంతా ఏం చేసినావు, ఎక్కడెక్కడ పోయినావు, ఏం చేసినావు, ఎంత ఖర్చు పెట్టినావు, ఎన్ని పైసలు వచ్చినాయి, ఇవన్నీ లెక్కలు చెప్పాలి దానియేలుకు. వీళ్ళు అనుకున్నారు, అరే వీడు ఎవడ్రా వీడు, ఎక్కడి నుంచో వచ్చిండు, ఏ దేశపోడో వీడు, వచ్చి మన మీద అధికారం ఉంటాడు అరాయుడు. అరే వీని మీద నేరం ఒకటి మోపాలి, తప్పొకటి మోపాలి. అసలు మీరు మొదటి అధ్యాయంలో చదివితే దానియేలును, షద్రక్, మెషక్, అబేద్నెగోను పట్టుకొచ్చేటప్పుడు వాళ్ళను పట్టుకొని రారి, వాళ్ళకు మన దేశ భాష నేర్పిర్రు అని అన్నాడు. దేశ భాష నేర్పించి పెట్టుకున్నారు, పరీక్షించారు. వీళ్ళు మంచిగా ఉన్నారా, పోరగాళ్ళు మంచిగా, యవనస్తులు మంచిగా ఉన్నారు, వీళ్ళను ఇట్లా మనం వాడుకుందామని చెప్పేసి వాడుకుంటున్నారు. ఆ సమయంలో దానియేలును ముఖ్యుడిగా పెట్టిన తర్వాత ఆ దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, దానియేలు ప్రఖ్యాతి నొందినటువంటి వాడు, దానియేలు నమ్మకస్తుడు, దానియేలు నేరమైనను తప్పైనను చేయనటువంటి వాడు, దానియేలు లోపము లేనటువంటి దానియేలుగా ఉన్నాడు. అయితే ఇతనిలో తప్పొకటి మోపాలి, నేరం ఒకటి మోపాలి. రాజ్య పాలన విషయంలో వీడు మనల్ని ఏళ్తాడా, ఎక్కడి నుంచో వచ్చి మన మీద అధికారం చెలాయిస్తాడా, మనల్ని లెక్క అడుగుతాడా అని అనుకొని ఎవరెవరు ఏకమయ్యారో తెలుసా? 6వ వచనం చదవండి. కాబట్టి ప్రధానులు, అధిపతులు ఒకటై కూడి వచ్చి రాజు దగ్గర అన్న, నా బైబిల్లో ఎట్లున్నది అందుకే అట్లా. 5వ వచనం నుంచి చదువుతాండి. దేవుని పద్ధతి విషయమందే కాబట్టి ప్రధానులు, అధిపతులు రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లానిది. ఓ రాజును మెచ్చుకుంటారు, నిన్ను దేవుడు దీవించునుగాక, నువ్వు చిరంజీవి అవుదుగాక, నువ్వు ఇదిగాక, నువ్వు అదిగాక అని మెచ్చుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజుతోటి పని ఉన్నది కదా, రాజుతోటి పని ఉన్నది. రాజు ఇప్పుడు మన మాట వినాలే అని చెప్పి ఎవరెవరు వచ్చారు? అధిపతులు వచ్చారు, ప్రధానులు వచ్చారు. సందడిగా కూడి వచ్చి రాజు దగ్గరికి వచ్చి, ఓ రాజా, నీకు శుభం కలుగును గాక, నువ్వు చిరంజీవి అవుదువు గాక, నిన్ను దేవుడు దీవించును గాక, నీకు ఆయుష్నిచ్చును గాక అని పొగిడి బాగా హెచ్చించి ఇప్పుడు ఎవరట? ఎవరెవరెవరు మళ్ళీ చెప్పండి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరిని కూడి ఒక్క నిమిషం. ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వచ్చారట? ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు వచ్చారు? ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు, వీళ్ళందరూ కూడి వచ్చారు. ఎక్కడికి? ఎందుకయ్యా? నింద మోపడానికి,
దానియేలు మీద నేరం వేయడానికి. గుడికి రమ్మంటేనేమో రారు, మందిరానికి రమ్మంటేనేమో రారు. ఇక నిందలు మవ్వడానికి అత్తరు గుంపులు కట్టుకొని. అరే అవునా కాదా, నిజమా కాదా నేను చెప్పే తప్ప? ఏదన్నా తప్పు దొరకబడడానికి అయితే అందరు కూడతారు. మంచి పని చేద్దాం రా, మందిరం నువ్వు ఏదన్నా డెవలప్ చేద్దాం, ఈ గోడలు కడదాం, గివి చేద్దాం, గది చేద్దాం అంటే ఎవరూ రారు ముందుకు. మనిషికింత వేసుకొని ఏదన్నా చేద్దాం మందిరం కంటే నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు ఎట్లా అంటే అట్లా. నువ్వు ఉన్నావుగా అన్నాడు, నువ్వు ఉన్నావు కదప్పా. అరే ఏదో ఉన్నదట్రా, ఏదో సమస్య వచ్చిందట, మాట్లాడదాం రా. అట్లా సమస్య అట్లెట్లయితుంది? మనం అందరం కలిసి రా అన్న, నువ్వు రా అన్న, నువ్వు రా అన్నా, ఎడున్నావు అన్న రా. అరే ఇట్లా అట్లా అందరు పోగా ఎవరెవరు? ప్రధానులు, అధిపతులు, సంస్థానిపతులు, మంత్రులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు అందరిని పోగు చేసుకొని, ఏం రాజుగారు చెప్పు ఏం సంగతి? ఇట్లా వచ్చారు అందరు గుమిగూడి. అని ఏం లేదయ్య గారు, అయితే మాకు ఒక సమస్య వచ్చి పడ్డది, నువ్వు ఒక మంచి పని చేయాలి. నేను మంచి పని చేయాలి, చెప్పు ఏం చేయాలి చెప్పు. ఏం లేదయ్య గారు, ఒక 30 రోజుల దాకా నీకు తప్ప మరి ఏ దేవునికి ఎవ్వడు కూడా మొక్కద్దు అనే శాసనం ఒకటి తయారు చేయి అనగానే మనోడు అబ్బా అట్లనా, ఇది మంచిగా ఉన్నదిరా, ఇదేదో బాగానే ఉన్నది, చేద్దాం రైట్ అని చెప్పి సంతకం పెట్టిండు. ఇక పో, ఈ 30 రోజుల దాకా ఎవరైనా రాజుకు తప్ప ఇంకెవరైనా ఎవరికైనా ఇతర దేవతలకు పూజించినట్లయితే, మొక్కినట్లయితే వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడేయాలి? సింహాల బోన్లు వేయాలి. రైట్, ఓకే, శాసనం దొరికింది. ఇక రాసుకున్నారు, పట్టుకొని పోయారు. ఇక కనిపెడుతున్నారు, ఇప్పుడు దొరుకుతారు. ఇప్పుడు చూసే వరకు అందరూ రాజుకు మొక్కుతున్నారు. పోయి దానియేలు ఎక్కడున్నాడు? ఆయన గదిలో ఉన్నాడు. ఆయన గదిలో ఉన్నాడు. యథాప్రకారముగా గదిలోనికి పోయి అనుదిన ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరుచుకొని మోకాళ్ళ మీద ఉండి ఆయన దేవునికి ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు దొరకబట్టిరండి. ఇక గుంపులు గుంపులుగా వచ్చారు తప్పు దొరకబట్టడానికి. మందిరానికి రామంటే మోక్కలు రారు చక్కగా. వచ్చేటప్పుడు వాళ్ళకన్నా ఫోన్ చేసుకొని వస్తామా, నేను ఇక మందిరానికి వస్తాను, నువ్వు కూడా రా తమ్మి అంటామా? మనం చేసారు, మీరు చేసుకున్నారా? ఓ వెరీ గుడ్. మనం ఫోన్ చేసుకుంటామా, నేను ఇలా చర్చికి పోతున్నా రా, ఎక్కడికి పోయినావు, ఏం పనికి పోయినావు, చర్చి కంటే పని ఎక్కువైంది అని రా అని ఎవరన్నా ఎప్పుడు అన్నమా? మనం అనలే. కానీ ఏదైనా నింద మప్పడానికి, తప్పు మప్పడానికి అయితే అరే ఏడున్నావురా, తర్వాత ఎదుగు పని రా, ఇది మాట్లాడిపోదు అంటమానమా. వీళ్ళు గట్టినే అనుకున్నారు, అందరు జమగూడిర్రు, గుమిగూడిర్రు. అంతకుముందు ఒక్కడు కనవాళ్ళే, ఇప్పుడు అందరు కనబడ్డారు, గుంపులు గుంపులుగా వచ్చిర్రు. చూసినావా రాజా, నువ్వు చెప్పిన శాసనం ఏమైపోయింది? ఇగో దానియేలు చూసినావా ఏం చెప్తాడో? ఏం చేసిండయా? నువ్వు చెప్పిన శాసనము ధిక్కరించి నీ శాసనం పక్కనకు పెట్టి నీ శాసనమును లెక్క చేయకుండా ఆయన పోయి దేవునికి మొక్కుతాడు. ఇప్పుడు చెప్పాయా తీర్పు, ఏం చెప్తావో? అరే ఇంకేమున్నది రా, నువ్వు చెప్పినావు, మీరందరూ అన్నారు కదా తీసుకుపోయి సింహాల బోన్లు ఏమన్నారు కదా, ఇక పట్టుకపోయి అయిపోరు దానియేలు. కానీ రాజుకు చాలా బాధ. ఎందుకు? దానియేలు క్యారెక్టర్ తెలుసు రాజుకు, దానియేలు ఎట్లాంటోడో తెలుసు రాజుకు, ఆయన ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడో తెలుసు రాజుకు. అందుకనే ఆ దానియేలు మీద నింద వేయగానే రాజు బాగా బాధపడ్డాడు. బాధపడి ఏం చేశాడు? సూర్యుడు అస్తమించు వరకు, సూర్యుడు అస్తమించు వరకు అంటే మన భాషలో చెప్పురు ఇప్పుడు పొద్దుకే వరకు, ఈ సాయంకాలం మాట, సాయంత్రం మాట. అరే మన భాషలో చెప్పురు అంటాను నేను. పొద్దుకే వరకు ప్రయత్నం చేసిండట. ఏమని? దేనికోసం? దానియేలును రక్షించాలి, దానియేలును కాపాడాలి అని పొద్దుకే వరకు ప్రయత్నం చేస్తే పాపం ఏమైంది? చదవండి. మళ్ళా సందడిగా కూడి వచ్చిర్రు. తీర్మానం కానీ ఎవరు రద్దుపరచగలడు. వీళ్ళకి అర్థమైపోయింది ఏంటిదంటే, ఒకవేళ రాజు ఈ శాసనాన్ని మార్చినా మారుతాడు, ఒకవేళ రాజు ఈ శాసనాన్ని మార్చినా మారుతాడు, దానియేలు తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడని మళ్ళా సందడిగా కూడిపోయారట. రాజా మర్చిపోయినావా శాసనం? ఒక్కసారి మనం సంతకం చేసినామంటే
అది జరగాల్సిందే రాజా. ఒకవేళ అది ఎవడు మార్చడానికి వీలు లేదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి రాజుగారు అని చెప్పి రాజుకు చెప్తూ ఉన్నారు. సరే అనుకున్నాడు. రాత్రంతా నిద్రపోలే రాజు, రాత్రంతా నిద్రపోలే, అన్నం తినలే, ఉపవాసం ఉన్నాడు, నెమ్మది లేదు. ఎందుకో ఒక మంచి వ్యక్తి మీద నింద మోపారు. వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు దొంగలు అని చెప్పి నిద్రపోలే, ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా మెలుకొని ఉన్నాడు. దానియేలు ఉన్నాడో, సింహాలు తిన్నాయో, ఎట్లా ఏమాయో అనుకుంటా బాధతో ఉన్నాడు. నిద్ర పట్టలే. తెల్లారి లేచి వచ్చేసరికి దానియేలు అట్లనే ఉన్నాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. దానియేలుకు ఏమి కాలే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? దానియేలును ఎప్పుడైతే గుహలో వేశారో అప్పుడు దేవుడు సింహాల నోళ్ళు మూసాడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలును వేసిన మనుషులు గుహ యొక్క ద్వారమును మూస్తే దేవుడు సింహాల నోళ్లను మూసాడు. దానియేలుకి ఏం కాదు. దానియేలు బయటికి తీసుకొచ్చి, దానియేలు నీ దేవుడు గొప్పోడా, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను కాపాడిండు. దుఃఖ స్వరంతో పిలిచినట్టు పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగారు. ఎంత మంచి మాట. హల్లెలూయా. రక్షించగలిగాడు దేవుడు, తప్పించగలిగాడు దేవుడు. అయితే అతన్ని బయటికి తీసి, దానియేలు మీద నింద మోపినాడు వాడు, పట్టుకరారా, వాళ్ళ పట్టుకరారు అందరినీ అంటే అందరిని పట్టుకుని, అయ్యా ఇగో వీళ్ళే అయ్యా నిందలు మోపిన వాళ్ళు, తీసి వీళ్ళని ఎర్ర ఇప్పుడు సింహాల పోన్లా. దానియేలు మీద నింద మోపుతారు. దానియేలు ఎవరు అనుకున్నావు? దైవ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, మంచి భక్తి కలిగినటువంటి వ్యక్తి, నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి, ఏ లోపము లేనటువంటి వ్యక్తి, ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి మీద నిందలు మోపడానికి మోపారు. రమిరంతా తీసి వీళ్ళందరినీ ఏరి అని చెప్పంగానే అందరినీ వేసి వారిని, వారి కుమారులను, వారి భార్యలను, కుటుంబం మొత్తం అని లేస్తే అడుగుకు చేరక ముందే పిప్పి పిప్పి చేసినాయట. ఎముకలను పిప్పి చేసినాయట. పిప్పి ఒక నీతిమంతుల మీద నిందలు మోపితే అట్లుంటది పరిస్థితి. దేనికోసం ప్రయాసపడుతున్నాం? అప్పుడు యేసయ్య మీద నిందలు మోపారు యూదంతా కలిసి, నేరం మోపాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు దానియేలు మీద నింద మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు సంఘాలలో సేవకుల మీద నిందలు మోపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నా దేవుడు చూస్తే ఊరుకోడు. హల్లెలూయా. ఊరుకుంటాడా? అడుగుకు చేరక ముందే ఏమైపోయింది? పొడి పొడి అయిపోయింది మొత్తం. అసలు ఎవడిది ఏ ఎముకో తెలియదు. ఏం తెలుస్తుంది? దానియేలు మీద నింద మోపడానికి గుంపులుగా సందడిగా కూడి వస్తారు, తప్పు దొరకబెట్టడానికైతే. ఆరాధన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అంటే ఒక్కలుగా అనరారు. దేవుని స్తుతిస్తామంటే ఒక్కలుగా అనరారు. కాబట్టి మనం యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దేనికోసం నీ ప్రయాసం? ప్రార్థనకు లేకుండా, సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ ఇష్టానుసారంగా తిరుగుతూ నువ్వు ప్రయాసపడితే ఎవరి కోసం నీ కష్టం? నీ సంపాదన ఎవరి కోసం? ఎవరికి ఉపయోగం? నువ్వు నిందలేస్తున్నావు కానీ నీ మీద నిందేసేటోళ్ళు లేరా? నీ మీద కూడా నిందేసేటోళ్ళు ఉంటారు చాలా మంది. మనకి ఎవరికి తెలియదు, ఎవరు ఈపు ఎవరికి తెలియదు. తెలుస్తుందా? మన ఈపు మనకు కనబడదు. జాగ్రత్త. మనం ఏది విత్తుతామో అదే కోసం. కాబట్టి ఇది మొదటే ఇవరదాకా చెప్పింది. ఏంటిది? ప్రపంచంలో చాలా మంది దేని కొరకు ప్రయాసపడుతున్నారంటే, ఆస్తి కోసం కొందరు ప్రయాసపడితే ఇంకొందరు పని కోసం ప్రయాసపడుతున్నారు, ఇంకా కొంతమంది జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు, ఇంకా కొంతమంది నిందలు మోపడానికి ప్రయాసపడుతున్నారు. వీళ్ళ ప్రయాసం వల్ల ఏమైందనేది వచ్చే వారం